హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కేలింగ్ అనే ప్రొసీజర్ గురించి తెలుసుకుందామండి. అసలు ఈ స్కేలింగ్ అంటే ఏంటి, టీత్కి ఈ స్కేలింగ్ చేయించుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, వాటి వలన ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనే దానికోసం కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం టీత్ని సరైన డైరెక్షన్లో క్లీనింగ్ చేసుకోకపోవడం వలన టీత్ పై భాగంలో మనకి పసుపు పచ్చ రంగులో చిన్న చిన్న మరకల్లాగా ఫామ్ అవుతాయి. ఈ మరకల్ని బ్యాక్టీరియల్ స్టెయిన్స్ అని చెప్పేసి అంటాం. తెలుగులో అయితే గార అని కూడా అంటాము. ఈ గారని ఎక్కువ శాతం క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వలన పంటి పై భాగంలో చిన్న చిన్న పెంకుల్లాగా ఫామ్ అవుతాయండి. వాటిని క్యాలిక్యులస్ అని చెప్పేసి అంటాము. ఈ బ్యాక్టీరియల్ స్టెయిన్స్ని, క్యాలిక్యులస్ని టీత్ నుండి సపరేట్ చేసే ప్రొసీజర్ని స్కేలింగ్ అని చెప్పేసి అంటాం. ఈ స్కేలింగ్ అనే ప్రొసీజర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంత నీట్గా క్లీనింగ్ చేసుకున్నప్పటికీ పళ్ళల్లో ఎంతో కొంత భాగంలో గార అనేది పేరుకుపోయి ఉంటుంది. ఈ స్కేలింగ్ ప్రొసీజర్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం ద్వారా నోట్ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. గమ్ హెల్త్ అనేది బాగుంటుందండి. గమ్స్ నుండి బ్లీడింగ్ రావటం, చిగుర్లు లూజ్ అవడం వంటి సమస్యలు అనేవి తగ్గుతాయి. ఈ స్కేలింగ్ చేయించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్లీనింగ్ చేసిన తర్వాత టీత్ మీద నాలుక పెడుతున్నప్పుడు మనకి కొంచెం రఫ్ సర్ఫేస్ లాగా అనిపిస్తుంది. తర్వాత టీత్కి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ క్రియేట్ అయినట్టుగా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మన టీత్ చుట్టూ గార అనేది పేరుకుపోయింది కదా, అది తీసేయడం వలన టీత్కి మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ అనేవి వస్తుంటాయి. అవి వితిన్ 1 or 2 డేస్లోనే రికవరీ అయిపోతుంది. మరీ ఎక్కువ గ్యాప్స్ ఉంటే కనుక రికవరీ అనేది అవ్వదండి. సో ఎర్లీ స్టేజ్లోనే క్లీనింగ్ చేయించుకోవడం వలన పెద్ద గ్యాప్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మీ టీత్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. స్కేలింగ్ అనే ప్రొసీజర్ని సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. మీ గమ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.